ఏమండోయ్, మీలో ఎంతమందికి నెల్లూరు వంకాయ బజ్జీ తెలుసు? వేడి వేడి అన్నంలో వంకాయ బజ్జీ, వడియాలు గాని మజ్జిగ మిరపకాయలు గాని నంచుకుని తింటుంటే అద్భుత. మంచి లేతగా ఉన్న వంకాయలు తీసుకుని మధ్య మధ్యలో అతిథులు వస్తారు, జాగ్రత్త సుమా. ఇలా చిన్న ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో కాసేపు ఉంచండి. ఇప్పుడు ఒక గిన్నెలో కాస్త పెద్దగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, మంచి పుల్లగా ఉన్న మామిడికాయ ముక్కలు, ఓ 4 పచ్చిమిర్చి, ఉప్పు నీళ్ళలో ఉంచిన వంకాయ ముక్కల్ని వేసి చిటికెడు పసుపు, కారం, తగినంత ఉప్పు, 2 గ్లాసుల నీళ్లు, 1 స్పూన్ ఆయిల్ వేసి మెత్తగా అయ్యే వరకు సిమ్లో ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత దండయాత్రలా కాకుండా కచ్చాబచ్చాగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఇప్పుడు తాలింపుకు టేస్టీ గోల్డ్ రిచ్ రైస్ బ్రాన్ ఆయిల్ని వాడుతున్నా. ఎందుకంటే ఇందులో ఒరైజనాల్ అనే ఒక పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్, విటమిన్ ఏ అండ్ డి ఉండడం వల్ల మన గుండెను కాపాడి మన బాడీకి చాలా మంచి చేస్తుంది. నూనె కాగిన తర్వాత ఒక గుప్పెడు దంచిన వెల్లుల్లి, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు, ఎండుమిర్చి, మన చీఫ్ గెస్ట్ అయిన ఇంగువ కూడా వేసి తాలింపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించి కూర తాలింపు పెడితే నెల్లూరు వంకాయ బజ్జీ రెడీ.